తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు ఎందుకు సడలించారు? ఎవరి ఒత్తిళ్లు ప్రయోజనాలకు ఆ సవరణలు చేశారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. సిట్ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి చెవిరెడ్డి సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఉమ్మడి నిర్ణయం అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు సమాచారం. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న చెవిరెడ్డిని కోర్టు అనుమతితో సోమవారం సుదీర్ఘంగా 4 గంటల పాటు విచారించింది. చెవిరెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. నెయ్యి సరఫరా టెండర్ నిబంధనల్లో కీలక షరతుల్ని తొలగిస్తూ మరికొన్నింటిని మార్చేస్తూ సాంకేతిక కమిటీ సిఫార్సులు చేస్తే వాటిని మీరెలా ఆమోదించారంటూ చెవిరెడ్డిని సిట్ ప్రశ్నించింది. ఎవరి ఒత్తిళ్ల మేరకు కొనుగోళ్ల కమిటీ సిఫార్సుని ఆమోదించారు? ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. అయితే సిట్ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి చెవిరెడ్డి సరైన జవాబివ్వలేదని తెలిసింది. అధికారులు చెప్పారు, నేను ఆమోదించా, ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే, అంతకుమించి అప్పుడేం జరిగిందో గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే 5-6 ఏళ్లు దాటిపోయింది. వాటిపై ఇప్పుడు అడిగితే ఎలా అంటూ తిరిగి సిట్ అధికారుల్నే ప్రశ్నించినట్లు తెలిసింది. టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు 3 ఏళ్లుగా డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి తగ్గించడాన్ని మీరెలా ఆమోదించారని చెవిరెడ్డిని సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. సంబంధిత డైరీ అంతకుముందు ఏడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలని, దీని ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు FSSAIకి సమర్పించిన రిటర్న్లో జత చేయాలనే నిబంధన ఉండేది. దాంతోపాటు ఆయా సంస్థలు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తేస్తూ చేసిన సిఫార్సుల్ని మీరు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు పాలు సేకరించకుండా, వెన్నె తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన మీకు రాలేదా అని అడిగినట్లు సమాచారం. ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ 3 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాదన్నా 250 కోట్లు ఉండాలన్న నిబంధన తీసేసి 150 కోట్లు ఉంటే చాలని, 3 ఏళ్ల పాటు రోజుకు 12 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలన్న నిబంధనను తొలగించి ఏడాది పాటు రోజుకు 8 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలని చేసిన సిఫార్సుల్ని మీరెలా ఆమోదించారని సిట్ అడిగింది. అప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగుతున్న నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఒత్తిళ్లతో ఈ నిర్ణయం తీసుకున్నారు? కొనుగోలు కమిటీ సభ్యుడిగా ఎందుకు వీటికి అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించినట్లు సమాచారం. నిబంధనలన్నీ సడలించడం వల్లే భోలేబాబా, వైష్ణవి డైరీ వంటి సంస్థలకు అవకాశం కలిగింది కదా అని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.